తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, భూమాకాశంలో సృజించిన ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. తండ్రి, ఇదిగో నాయన, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేసి తండ్రి, నాయనా తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అబ్రహాము దేవా నీకే స్తోత్రం, ఇసాకు దేవా నీకే స్తోత్రం, మహాదేవా మీకే స్తుతి, ఐశ్వర్యము గల మా దేవా నీకే స్తోత్రం, మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ, వృద్ధి కలుగుజేయు దేవా నీకే స్తుతి, జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం, సమాధానకర్తయగో దేవా మీకే స్తోత్రం, అన్యాయం చేయి వారి మీద కోపపడు దేవా నీకే స్థుతి, రోషము గల మా దేవా నీకే స్తోత్రం, పాపమును పరిహరించు మా దేవా నీకే మహిమ, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్థుతి, సమస్తమును జరిగించినటువంటి దేవా నీకే స్తోత్రం, సముద్రము దాటి రాజ్యాలకుంటున్నట్లునే ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా నీకే స్తోత్రం, మా రక్షకుడైన దేవునికి మీకే మహిమ, నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి, నన్ను కనినటువంటి మా దేవా నీకే స్తోత్రం, నన్ను చూచున్నటువంటి దేవా నీకే మహిమ, బేతేలు దేవా నీకే స్తుతి, సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం, నిరంతరము స్తుతింపబడుచున్నటువంటి దేవా నీకే మహిమ, సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం, నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి మా దేవా మీకే మహిమ, అద్వితీయ దేవా మీకే ఘనత, మర్మములను బయలుపరచు దేవా మీకే స్తుతి, దేవతలకు దేవా నీకే స్తోత్రం, రాజు అయినటువంటి మా దేవా నీకే మహిమ. నాయన పరిశుద్ధుడ, ఇదిగో నాయన మా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి, నాయన అనేక విషయాలలో పాపం చేశాను నాయన, నిజమే తండ్రి. నాయన మేము నాయన మా తల్లి గర్భాన పండిన మొదలుకొని ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధులను ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములకి ఎన్నడను వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతవని సెలవిచ్చి ఉన్నావు నాయన. నిజమే తండ్రి. ఇర్మియా గ్రంథం 31:34 కూడా నేను వారి దోషములను క్షమించి వారి పాపములన్నీ ఇంకా ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని తండ్రి నీవు లేఖనములు వ్రాయించిన ప్రకారము నాయన. ఇదిగో తండ్రి, నాయనా ఇదిగో తండ్రి, మీ గొప్ప కనికరమును బట్టి తండ్రి మిమ్మల్ని ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములు బట్టి నాయన మీ సన్నిధిలో నాయన మేము నిలబడి ప్రార్థించట్లేదు మా దేవ. చెవియొగ్గా ఆలకించము నాయన. ఇదిగో తండ్రి, హిమము కంటే నాయన పవిత్రుడగినట్లు ఇస్సోపుతో తండ్రి నాయన మా పాపములన్నీ పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముకుడు కమ్మని మీద తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి ఇకనైనా మా కుటుంబంలో అందరము కలిసి తండ్రి ప్రతిదినము తండ్రి కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము తండ్రి నాయన మీ సన్నిధిలో ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో ఎదగటానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన మాలో కొందరు భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రావట్లేదు ఆయన. ఇక నాయన భార్య వారి ఇరువురు వస్తే తండ్రి పిల్లలు రాలేని పరిస్థితి ఉంది నాయన. నాయన కుటుంబంలో మేము అందరము కలిసి తండ్రి మీ సన్నిధిలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి ప్రతి ఆదివారము తండ్రి మీ సన్నిధిలోనైనా మేము తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రార్థన చేయుటకు తండ్రి మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి నాయన మా కుటుంబాలలో అందరూ మారుమనసు పొందుటకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లటానికి సహాయం చేయండి తండ్రి నాయన. తండ్రి మీ సన్నిధిలో పిల్లలు ఒలువులు మొక్కవలే ఉండి వర్ధిల్లినట్లనైనా ఇక నేను మా పిల్లలందరినీ కూడా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి ఆయన, సమాధానం దయచేయండి తండ్రి నాయన. మా సంఘాలలో కూడా తండ్రి మా కుటుంబాలలో తండ్రి మీ ఏడ్ల భయభక్తులు కలిగి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ తండ్రి పూర్ణ వివేకంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన.
మరి ముఖ్యంగా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యవన బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవనలు తప్పక తొట్టిల్లుదరని లేఖనం సెలవిస్తున్నది కదా. వాక్యం ద్వారా తన నడతను స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, స్థిరమైన మనస్సును దయచేయండి అయినా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు మంచి యవ్వన మగబిడ్డలను జతపరచండి అయినా. మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను జతపరచండి అయినా. వారి ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి వారిని జతపరిచి మీ వాక్యమందు బలవంతునిగా తండ్రి ఆయన బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా తండ్రి మీ అంబుల పదలో వారిని చేరినట్టుగా తండ్రి వారిని దీవించండి అయినా. ఇక ఆశీర్వదించండి అయినా. ఇక తండ్రి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఇకనైనా వారికి నేను వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడు బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న వారికి వివాహాలకి వారిని జతపరచమని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మీ సన్నిధిలో తండ్రి ఇకనైనా ఉదయకాల సమయంలో తండ్రి పనిపాట్లకు వెళ్ళుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి. ఇకనైనా వారి పనిపాట్లు మీరు తోడు ఇంటి క్షేమకరంగా తండ్రి వారి పనిపాట్లతో సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారైతులుగా పరిస్థితులు పెడుతున్నట్లు సహాయం చేయండి అయినా. ఇంకా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను, కూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా. రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఇక నేను ఏ సమస్యల కొద్దీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారిని తండ్రి వారి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా వారి గృహాలు తోడుకొని రమ్మని ఈ కాల సమయంలో అర్థిస్తున్న డ్యూటీలకి ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవలు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. బిడ్డలను తల్లిని తండ్రి క్షేమకరంగా తండ్రి మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుతున్నాం నాయన. ఇంకా సర్వోన్నత సర్వలోక న్యాయాధిపతి పిల్లలని, దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇక నేను పిల్లలని, దంపతులను తండ్రి వారి గర్భాలు తెరవమని తండ్రి మీ సన్నిధిలో వారిని నాయన వారికి గర్భఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఇంకా సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నైనా, సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నానైనా వారికి అందరికీ మనోనేత్రాలు వెలిగించండి అయినా. నేను సిలువను కూర్చున్న వార్త నశించి వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను నశించిపోవడానికి తను ఇక సిద్ధంగా ఉన్నటువంటి వారిని అగ్ని నుండి లాగమని మీరు లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇంక నాయన మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి వారి మనోనేతలు వెలిగించండి నాయన. ఇక నేను సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగుతున్నట్లు తండ్రి బండలను రాత్రి హృదయాలు తీసివేసి మొత్తం మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీ శాఖలలో కానీ, పోలీస్ శాఖలలో కానీ, బార్డర్ సెక్యూరిటీలో కానీ, ఉద్యోగస్తుల కొరకునైనా, సామాన్య ప్రజల కొరకు, అధికారుల కొరకు, రక్షణ కొరకు, ఎంపీ ఎమ్మెల్యేల కొరకు తండ్రి ఆయన ప్రతి అధికారి కొరకు తండ్రి. కానీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, అటు ప్రైవేట్ ఉద్యోగస్తులే కానీ, నాయన అటు సినీ కార్మికులను కానీ, డైలీ వేజ్ చేసుకున్నటువంటి కూలి పని వారే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయ రక్కల చట్టం భద్రపరచండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. సృష్టి దేవుడు కాదని నీవే నాయన, సృష్టికర్తవు నీవే అని గ్రహించినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయా దేవానికి స్తోత్రం. ఆయన సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి ఇక నేను సువార్త ప్రకటన చేయడానికి కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానం మాకు తండ్రి మేము ప్రకటన చేయుచుండగా గ్రహించేసే మనస్సును ఆయన వింటున్నటువంటి బిడ్డలకి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇక నేను మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకును, శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులని కానీ, ఉద్యోగస్తులని కానీ, కుటుంబాలతో పాటు నివసించే వారిని కానీ, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఇక బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రికి శోధనలోను తండ్రి వేదనలోను బాధలను పడిపోకున్నట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపడ కలిగి తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతనట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. దేవా నీకే స్తోత్రంనైనా. ఇక నేను సకల యుగంలో రాజు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం తండ్రి. నిబ్బరమైన పట్టుదల గలవారమైనైనా మీ సన్నిధిలోనైనా పట్టుదల గలవారమే తండ్రి ప్రార్థన చేయనట్లకు సహాయం చేయండి తండ్రి. మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకు బుద్ధి దయచేయమైనా. అప్పుడు మేము పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం నడుచుకుందామనైనా. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు మా కన్నులు
త్రిపివేయండి నాయన. నీ మార్గంలో నడుచుకున్నట్లు మమ్మల్ని బ్రతికించమని తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి నాయన మమ్మల్ని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి గొప్ప దేవానికి నీకే స్తోత్రం తండ్రి. ఇగోనైనా ఏ విధమైన పాపము నైనా ఏలకుండానట్లనైనా తండ్రి మీ వాక్యమందు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా నోటికి కావలి ఉంచమని, మా పెదవుల ద్వారములకు కాపు పెట్టమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పాపం చేయవారితో తండ్రి మేము దుర్నీతి కార్యములో చొరబడకున్నట్లయినా మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అడుగుచున్నాం. యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయ నేర్పమని అడుగుచున్నాం. దయామేడ, కరుణమేడ, మీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించమని తండ్రి ప్రార్థన మాకు నేర్పమని అడుగుచున్నాం నాయన. అటు దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు మాకు నేర్పము నాయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే ఆత్మశక్తిని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయినా. మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి అయినా. మహోన్నతమైన దేవునికి మా కార్యము సఫలం చేయ దేవునికి మేము మొర్ర పెట్టుకుంటున్నాం నాయన. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మమ్మల్ని రక్షించము తండ్రి. ఇక నేను నాకు మొర్ర పెట్టుకుని నేను మీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చి ఉన్నావు కదా నాయన. మీ సన్నిధిలోకి మొర్ర పెట్టుకుంటున్నామయ్యా. ఇక తండ్రి సమస్త ప్రార్థన నాయన, ప్రార్థనతో ఏకీభిస్తున్నాడు ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని తండ్రి, వారి అవసరతలను ప్రతి విషయంలో మీరు తోడేయండి, వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోక రక్షకుడు యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.